ఆగస్టు 23వ తారీఖున ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకే స్టార్ట్ అయ్యి రాత్రి 9 వరకు ఉంటుంది. దీని ఇనాగరేషన్ కోసం మన హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారిని, తర్వాత క్లోజింగ్ కప్పు మట్టికి మన సీఎం గారు చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా కప్పు తీసుకుంటారని. ఇప్పుడు ఆడేది తెలంగాణ స్టార్స్ వర్సెస్ చెన్నై హీరోస్. వారందరూ కూడా అంటే కొన్ని సమయం వల్ల ఈ రోజుకు లాంచ్కి రాలేకపోయారు. ఇన్ ద నెక్స్ట్ ఫస్ట్ వీక్లో ఇంకో మీట్ ఉంటుంది, కప్ లాంచింగ్ ఉంటుంది, అప్పుడు అందరూ వస్తారు. ఏం లేదు, తెలంగాణలో క్రికెట్ స్టార్స్ చాలామంది ఉన్నారు. దాంట్లో మా అసోసియేషన్ తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆల్మోస్ట్ ఆల్ 42 మంది ఉన్నారు. అంటే ఇంకొక 6 మంది అయితే ఒక 3-4 టీములు మాకే ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఆడేవారే, అందరూ ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది. అట్లనే ప్రాక్టీస్ మ్యాచ్లో వారు చేసే విన్యాసాలు చూస్తే వీళ్ళు మనోళ్ళేనా గిట చేస్తున్నారని అందరూ పరిశాన్ కావాల్సి వస్తుంది. అది కూడా యూట్యూబ్ ఫేస్బుక్లో పెడుతున్నాం, అప్డేట్ చేస్తున్నాం మీ అందరికీ. మీరందరికీ యూ హ్యావ్ టు లైక్ ఇట్. ఇదే కాకుండా ఈరోజు లాంచ్ అయిన తర్వాత మన మండేకి వెళ్ళి మేమందరము తెలంగాణ 10 జిల్లాల్లో తిరుగుతున్నాం. ఆ 10 జిల్లాల్లో మన ఆర్టిస్టులు అందరూ, కళాకారులందరికీ, తర్వాత క్రికెట్ ఆడే పోరులు మస్తు మంది రాడా, వాళ్ళందరికీ మేము ఇన్విటేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి టిక్కెట్లు కొనకుండా అక్కడే వారికి అందరికీ అందజేస్తున్నాం. ప్రతి జిల్లాకి 500-600 టిక్కెట్లు వాళ్ళని ఉత్సాహపరచడం కోసం మేమందరం అక్కడికి వెళ్ళి మా ఆర్టిస్టులతో సహా క్రికెట్ ఆడేవాళ్ళు, మా హీరోయిన్స్, వారు కూడా వారి దగ్గరికి వెళ్ళి అక్కడే వారికి ఇచ్చి వస్తాము. అది నెక్స్ట్ వీక్లో అది స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరికీ చాలా శుభకార్యంగా కూడా ఉంటుంది. అదే మన తెలంగాణ వాళ్ళకి ఎట్లా ఆడతారనేది మీరు అందరూ వచ్చి ఆ దినము మన స్టార్స్ అందరికీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి. Today is the launch of Telangana Stars. తెలంగాణ స్టార్స్ వీళ్ళందరూ ఇప్పుడు ఎలా అంటే దే ఆర్ అప్కమింగ్. నేను యాక్చువల్లీ కొన్ని స్పాన్సర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆకాష్ గారు ఈ తెలంగాణ స్టార్స్లో మీరు తప్ప వేరెవరు స్టార్స్ ఉన్నారన్నారు. కానీ నేను అప్పుడు ఒకే మాట చెప్పాను, ఈ మ్యాచ్, ఈ ఫస్ట్ మ్యాచ్లోనే వీళ్ళందరూ స్టార్స్ అవుతారు. ఖచ్చితంగా మన తెలంగాణ స్టార్స్ అందరూ సినిమాలు చేశారు. ప్రతి వాళ్ళు, నేను అందరినీ పిలుస్తాను, ప్రతి వాళ్ళు వాళ్ళ గురించి మీకు ఇంట్రడక్షన్ ఇస్తారు. వాళ్ళందరూ సినిమా చేశారు, వాళ్ళందరూ హీరోగా చేశారు. కానీ పాపం ఇంకా లైన్ లో రాలేదు, ఇంకా సక్సెస్ కాలేదు. సో వాళ్ళకి ఈ క్రికెట్ మ్యాచ్తో పాటు వాళ్ళకి ఒక మంచి బ్రేక్ కావాలి. ఎందుకంటే క్రికెట్ ఇస్ అ బిగ్గెస్ట్ మీడియం, అందరూ చూసే ఒక స్పోర్ట్స్, ఫేవరెట్ స్పోర్ట్స్. సో ఈ మ్యాచ్లో ఎవరైనా ఒకరికి క్లిక్ అయితే ఆ రోజు అతను స్టార్. ఇలాగ మనం ఈ ఇయర్ మాత్రం 4 మ్యాచెస్ ప్లాన్ చేస్తున్నాము, 4 టూర్నమెంట్స్. సో 4 టూర్నమెంట్స్లో మన ప్లేస్ అందుకు అవకాశం వస్తుంది. ఇప్పుడు మన ప్లేయర్స్ ఆల్మోస్ట్ 30 ప్లేయర్స్ ఉన్నారు. ఈరోజు చాలామంది షూటింగ్స్లో వేరే వేరే విషయం వల్ల వాళ్ళు రాలేదు. అందరూ మనం ఫైనల్ 11 అనేది జస్ట్ ఆ రోజు మ్యాచ్ డేనే మనం అనౌన్స్ చేస్తాము. అప్పటి వరకు ప్రతి వాళ్ళకి ఛాన్స్ ఉంది. మనం ఈవెన్ ఫ్రమ్ టుమారో వీఆర్ హ్యావింగ్ ప్రాక్టీస్ మ్యాచెస్. సో కంటిన్యూస్ ప్రాక్టీస్ మ్యాచెస్ వీఆర్ గోయింగ్ టు డూ, అండ్ హూ ఎవర్ ప్లేస్ వెల్ దే విల్ గెట్ ద బెస్ట్. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఛాన్స్ రాకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళందరికీ ఛాన్స్ వస్తుంది. సో ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్ హార్డ్. తెలంగాణ పేరు చెప్పుకొని ఎప్పుడన్నా క్రికెట్ ఆడపోతామా అనేది ఒక ఆశ ఉండేది. కానీ ఇవాళ ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఆకాంక్ష నెరవేరింది తెలంగాణ రాష్ట్ర సాధనలో. అలాగే ఇవాళ కాకతీయ కప్తోని ఈ ఆకాంక్ష కూడా నెరవేరుతున్నటువంటి సందర్భంలో చాలా సంతోషంగా కూడా ఉన్నది. ఎందుకంటే చాలాసార్లు చాలా జరిగినాయి, చాలా క్రికెట్ మ్యాచ్లను చూసినాం. ఇవాళ గతాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వర్తమానాన్ని నిర్మించుకొని భవిష్యత్తుకి ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక సంపూర్ణమైనటువంటి, ఒక క్రియాత్మకమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో
నాకు చాలా సంతోషకరమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఆకాష్ భాయ్ చాలా ఒక గొప్ప ప్రయత్నం. చాలామంది ఇది పేపర్లో రాగానే చాలామంది అన్నారు, హే వీళ్ళకి ఎవరు ఉన్నారా స్టార్స్ అన్నారు. స్టార్స్ అనేది ఒక్క రోజుతోని పుట్టుకొని రారు, ఒక ప్రయత్నంలో స్టార్స్గా ఎదుగుతారు. ఇవాళ అందరూ అట్లా ఎదిగిన వాళ్ళే. ఇవాళ సూపర్ స్టార్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కెమెరాకు మేకప్ వేసుకొని ఎక్కడో ఒక దగ్గర ఒక మొదటి ప్రయత్నం మొదలుపెట్టిన వాళ్ళే ఒక సుదీర్ఘమైనటువంటి కాలంలో సూపర్ స్టార్గా ఎదిగినచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఒక తెలంగాణ ప్రాంతం అనేది కూడా మొత్తం ఈ రాష్ట్ర పోరాటం అంతా కూడా ఒక ఆకాంక్ష కోసమే పోరాటం చేసినటువంటి సందర్భంలో కళలను ఒక సాంప్రదాయమైనటువంటి కళలను ఒకవైపు బతికించుకుంటూ ఒక సాంప్రదాయమైనటువంటి ఆటలను ఒకవైపు సంరక్షించుకుంటూ ఒక కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కోసం పోరాటం చేసినటువంటి సందర్భం ఈ నేలకు ఉన్నది. ఇవాళ మేము ఒక్కటి మాత్రం, ఇది విమర్శను కాదు, నాకైతే ఎవరి మీద ఏం లేదు. కళలకు ప్రాంతాలు ఉండవు, కళలకు కులాలు ఉండవు. కళ అనేది ఒక అనంతమైనది, కళ హెల్లలు లేవు. అట్లా అనుకుంటే ఆకాష్ ఇక్కడ పుట్టకపోయినా కూడా ఇక్కడి మమకారాన్ని ఒంటిలో ఉదయంలో పెట్టుకున్నవాడు. అందుకే నేను ఇక్కడ ఒక హీరోగా ఎదిగొచ్చిన వాడిని, ఈ ప్రాంతానికి ఒక హీరోగా నిలబడాలని ఆరాటపడుతున్నానని నగరపు చెప్పుకొని ఇవాళ ఒక తెలంగాణ స్టార్ క్రికెట్కు రూపం ఇచ్చినవడంతో అంటే అందరికి కూడా ఇట్లాంటి ఒక హృదయం కావాలి, ఇట్లాంటి ఒక అభిమానం కావాలని చెప్పేసి ఇవాళ కోరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంటుంది. నేను చాలామంది చాలా రకాలుగా అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది కూడా మొదలు పెట్టగానే చాలామంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ వెంకటేష్ బాబులు గారు, అందరూ మహేష్ బాబులు గారు ఎవరైనా కూడా కెమెరా ముందు మేకప్ వేసుకొని అందరూ ఇక్కడి నుంచే మొదలవుతూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ వెనుక ఫాదర్స్ ఉంటారు. ఒక మహేష్ బాబు వెనుక ఒక కృష్ణ ఉండొచ్చు, కానీ ఒక ఆకాష్ వెనుక ఎవరు లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే వాళ్ళ సంగకుమార్ వెనుక ఎవరు లేరు. నేను ఈ విషయాన్ని కూడా నేను ఎందుకు ప్రస్తావిస్తున్నంటే, ఎవరైతే క్రియేట్ చేసుకోగలిగి నిలబడగలుగుతారో వాళ్ళు సూపర్ స్టార్గా ఎదుగుతారు. చాలామంది ఉన్నారు. దాసనారాయణరావు 100 మందిని హీరోలు చేసిండు, కొడుకుని హీరోగా చేయలేకపోయిండు. ఇది అంతే ఉంటుంది. రాఘవేంద్రరావు ఇలా బాహుబలి పెట్టి చేయగలిగిండు, కొడుకుని పెట్టుకొని మహాబలి తీయచ్చు, కానీ తీయలేడు. ఈయన మహాబలి కాదు, గాడు కొడుకు ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి. ఎవరికి కాదు, ఎవరు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు రేపు పెద్ద సూపర్ స్టార్స్ కావచ్చు అన్న, నేను తప్పకుండా అవుతారు. మీ ప్రయత్నం అనేది ప్రయత్నంలో లోపం లేకుంటే దేనైనా సాధించవచ్చు. చాలామంది నన్ను ఉద్యమంలో నేను గోసి పెట్టుకొని గొంగడి వేసుకొని బట్టలు కూడా వేసుకోపోయేది, మీ అందరికి తెలుసు. నేను గోసి పెట్టి గొంగడి పెట్టుకొని ఆడేది. చాలామంది ఎమ్మెల్యేల ప్రోగ్రాంలు నాయకులు వచ్చినప్పుడు నన్ను పాటలు పాడడానికి పిలిచేది. పాడుతున్నప్పుడు అసలు నేను వీళ్ళకి ఎందుకు పాడాలి, అసలు నేను ఎందుకు ఎమ్మెల్యే కావద్దు, నా కోసం రేపు పాడించదాన్ని నేను ఎందుకు ఎదుగద్దు అనుకొని కళలు కన్నవాన్ని నెరవేర్చుకున్నవాన్ని ఇవాళ ఎమ్మెల్యేగా నిలబడ్డ సాంస్కృతిక సారథిగా ఒక కళలకు చైర్మన్ కాగలిగిన. నాకు కావాలని ఒక ఆరాటం ఉండేది. ఎవ్వరు లేరు, నాయన చదువుకోలేదు, ఎవ్వరు చదువుకోలేదు. మనం ఏ ప్రయత్నంలో అయితే ముందుకు పోతామో ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అపజయాలు ఉంటుంది, మనకు చాలా ఉంటుంది. నాకెప్పుడు ఒక స్ఫూర్తిగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ఫూర్తిగా నిలబడ్డ ఒక పూర్ణ ఆనంద్, ఒక గిరిజన పిల్లగాడు, ఒక అర్జున అమ్మాయి, ఒక గిరిజన అమ్మాయి, ఒక అర్జునుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిరు. ఎవరైనా ఊహించుకుంటారా? ఎక్కడో ఒక మారుమూల తండాలో పుట్టినటువంటి ఒక హాస్టల్లో చదువుకుంటున్నటువంటి 2 విద్యార్థులు ఇవాళ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. పుస్తకాలలో చదువుకున్నాం, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళ పేర్లు చదువుకున్నాం మన పుస్తకాల చరిత్రలలో. ఒక నిజామాబాద్, ఒక ఖమ్మంలో పుట్టినటువంటి నిరుపేద ఎవరెస్ట్ శిఖరం తెలియదు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి గుట్ట గురించే తెలుసు, కానీ అలా గుట్ట కూడా లేదు, వాళ్ళకి ఏం కూడా దిబ్బలు కనబడతాయి. కానీ అట్లాంటి ఒక పిల్లలు ప్రయత్నం చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళు రేపు పొద్దుగాల మనం ప్రయత్నం చేస్తే మనం ఎందుకు స్టార్ కాలేము? మనకెందుకు? డెఫినెట్ మనం తప్పకుండా అవుతాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చూడడానికి ఎవరెస్ట్ శిఖరం చాలా ఎత్తుగా ఉంటుంది, ఎక్కి నిలబడ్డం అనుకో అది మన కాళ్ళ కింద వచ్చి నిలబడుతుంది, దానికన్నా మనం పైన ఉంటాం మనం. అంతే, ఒక ప్రయత్నం అనేది మొదలైంది. ఇవాళ నాకు గొప్ప గర్వంగా కూడా ఉన్నది. మీ ప్రయత్నం చాలా గొప్పది. రేపు జరగబోయే ఆగస్టు 23 రోజున రాత్రి స్టార్ కనబడతాయి, కానీ వీళ్ళ క్రికెట్తో పట్టపగల చుక్కలు కనబడతాయి తెలంగాణ ప్రజలకు. తప్పకుండా స్టార్స్, డెఫినెట్గా స్టార్స్ నిలబెట్టుకుంటాం, కాపాడగలుగుతాం, తీసుకుపోగలుగుతాం. మాకు ఒక స్వప్నం, మీరు బాగా ఎదిగినప్పుడు మాకు కూడా మా వాళ్ళు ఉన్నారు అని చాలా బాధపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవల్ల వీళ్ళని అనడం వాళ్ళని అనడము, ఒక మాట అనేసరికి అయ్యో మీరు ఇట్లా అనుకుంటారు, కానీ దుఃఖం ఉన్నది. గుంటూరులో తుఫాన్ వచ్చినప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో స్టార్స్ అంతా క్రికెట్ మ్యాచ్ ఆడి విరాలు పంపించారు. సిరిసిల్ల చేనేత కార్మికులు చనిపోతూ దూలాలకు ఊగులాడబడతా ఉంటే, ఇక్కడ నీళ్లు లేక ఇక్కడ బువ్వ లేక అల్లాడుతుంటే ఏ మ్యాచ్ ఎవరు ఆడలేదు. మా ముఖ్యమంత్రి గారే అందరిని పోగు చేసుకొని
ఒక దుఃఖం, ఒక ఆరాటం ఉన్నది. కాబట్టి మా వాళ్ళని మేము కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో డబ్బులు జమ చేసుకొని వాళ్ళకి అందించినటువంటి సందర్భం ఉన్నది. మేము చాలా గొప్పగా ప్రేమిస్తాం. ఏముండదే, నేను చెప్తున్నా కదా, రసమై బాలకృష్ణ కూడా రేపు బాహుబలి కన్నా పెద్ద బాహుబలి కానీ తీయగలను నేను. ఎందుకంటే మనకి తీయగలం మనం. ఏముంటుంది చెప్పండి మీరు, ఎవరు ఉంటారు? హీరో పోయి నిజంగా 20 మందిని దంతాడా? ఒక ముచ్చట మనం అనుకుందాం, తాన్నాడు కెమెరా పెట్టుకుంటే 50 మందిని దంతాడు. అది వేరుగా ఉంటుంది కథ. ఏమున్నది, ఇవాళ పెద్ద సమస్యని కాదు, వెనక గ్రీన్ మ్యాట్ పెట్టేస్తే పట్టబగలు ఏదైనా చూపించుకోగలుగుతాం. అది కాదు నేను ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అంటే, తప్పకుండా ఒక ప్రాంతం కళాకారుల పట్ల, ఒక ఆట పట్ల చాలా వివక్ష కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇవాళ ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఒక హైదరాబాద్ బిడ్డ అజారుద్దీన్ భారతదేశానికి క్రికెట్ కెప్టెన్ కాగలిగిండు. అజారుద్దీన్కి ఎవ్వరు లేడు, ఆయననే క్రికెట్ చేసుకోగలిగినాడు. కాబట్టి కళలు, కళాకారులు, క్రీడల పట్ల దయచేసి చాలామందికి ఒక రకమైనటువంటి ఒక చిన్న చూపు ఉంటుంది. మా వాళ్ళని చాలామంది ఉన్నారు. మా సంఘకుమార్ను పట్టుకొని, నేనైతే మావన్ సినిమా చూసిన, టికెట్ పెట్టుకొని కొనుక్కొని చూసి వచ్చిన. చూడాలని ఒక ఆరాటం. సంఘకుమార్ ఎవరు? ఒక వరంగల్, ఒక మామూలు ప్రాంతాల్లో పెట్టినవాడు క్రియేట్ చేసుకో. ఆట మొదలైందని సినిమానే పెట్టిపారు. ఇంకా ఆట మొదలైంది, కథం. స్టార్స్లే ఉండాలి మీరు, తెలంగాణ స్టార్లేగా. ఎందుకంటే ఈ క్రికెట్ అనేది ఒక స్ఫూర్తిని నింపడానికి మాత్రమే ఇవాళ మనం కాకతీయ కప్పాన్ని పెట్టుకున్నాం. మనం ప్రొఫెషనల్ క్రికెట్ కళాకారులం కాదు, మన ఆకాంక్ష సినిమా కళాకారులం. మన దీని వైపు మనం ప్రయత్నాలు చేయాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇలా మన కోసం ఎవరు ప్రొడ్యూసర్లు రారు. దయచేసి ఎవరైతే క్రియేట్ చేసుకోగలుగుతారో ఆ కళాకారులు మాత్రం తప్పకుండా, చాలామంది కొంచెం నిరుత్సాహం ఉన్నది. మన కళాకారులు ఏంటంటే ఒక చిన్న నిరుత్సాహం ఉంటుంది. అమ్మ నాకు ఎవరికి అవకాశం ఇస్తలేరు, ఎవరు అవకాశం ఇస్తలేరంటే ఎవరు ఇయ్యరు అవకాశం. ఎవరు ఇస్తారు అవకాశం? అవకాశం అనేది క్రియేట్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఒక చిన్న, నేను పొద్దుగాల చూస్తున్నట్టే టీవీలో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తున్నది. చిన్న అడ్వర్టైజ్మెంట్ ఏమొస్తుందంటే, వాళ్ళ తల్లి పాపం స్కూల్కి వెళ్ళినట్టున్నది. స్కూల్కి పోయి సాయంత్రం వచ్చేసరికి చిన్న పాప ఉంది, అంబాడుతున్నటువంటి పాప, అప్పుడే నడుస్తున్నది. అడుగులు నడిచేటువంటి పాప తల్లిని చూసి మమ్మీ అని ముందు కొరికింది. ముందు కొరికే వారికి అలా, మమ్మీ ఎందుకు దండగా, షష్ఠిని ఉండగా, చాక్లెట్ తినండి, అమ్మ ప్రేమను మర్చిపోండి. ఒక 50 పైసల చాక్లెట్ కోసము, ఒక 50 పైసల చాక్లెట్ కోసం 50 కోట్లు ఖర్చు పెట్టి టీవీలో చేశారు చూడు. అది మామూలు క్రియేట్ అని చెప్పండి. ప్రతి వాళ్ళు కూడా అరే చాక్లెట్ తినాలంటే అమ్మ అవసరం లేదు, ఒక క్రియేట్ చేసుకోగలిగాడు. లేకుంటే ఆమె వచ్చి ఇట్లా దుంకాగానే మమ్మీ అనగానే మమ్మీ సంతూర్ 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 మహేష్ బాబు సంతూర్ పట్టుకొని వస్తుంటాడు. ఒక సంతూర్ సబ్బుకు 50 కోట్లు తీసుకున్న మహేష్ బాబు పట్టుకొని సబ్బు చూపిస్తాడు. ఇది ఎందుకు చూపించారు? ఇది వెళ్ళాలి జనాలలోకి, ఒక క్రియేట్ చేసుకోవాలి, ఒక ఆకర్షణ కావాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. దయచేసి ఆర్టిస్టులు లాంటి వాళ్ళు మీరు కూడా అది ప్రయత్నం చేయాలి. ఎవరు వాళ్ళు క్రియేట్ చేసుకోగలగాలి. ఎవరు మేము నిలబెట్టాడు? ఏ తండ్రి కూడా కొడుకును ఒకసారి అడుగులు వేస్తున్నప్పుడు లేచి నిలబడగలుగుతాడు. 4 సార్లు అట్లనే కూలబడ్డాడు అనుకో, లావడుతుంటే మీరు నడవలేరు అని ఇడిచిపెడతాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇడిచిపెడతాడు, తండ్రి ఇడిచిపెడతాడు, వీళ్ళు నడవలేడు, దీనికి ఇంకా సమయం రాలేదని ఇడిచిపెడతాడు. దయచేసి మన ప్రయత్నాలు, మన ఆలోచనలన్నీ అక్కడి నుంచి మొదలు కావాలి. చాలామంది ఉంటుంది, ఒకరికి ఈగోలు ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి ఒక అభద్రత భావం ఉంటుంది ఎదుగుతున్నటువంటి క్రమంలో. ఎందుకంటే మనిషి జన్మ, ఈ మనిషికి మాత్రమే ఉంటుంది, ఎవరికి ఉండదు ఇంకొకరి పట్ల ఇంకొకటి. చాలామంది మీరు ఒక కాకి కనబడ్డదానికి ఆహారం దొరికితే కామని 100 కాకులను తీసుకొస్తుంది, తల ఇంత తిందామని చెప్పేసి. చీమలు వస్తే కూడా అన్ని ఒకదాని వెనుక ఉంటాయి, కొన్ని ఒక మనిషికి మాత్రమే ఒక అభద్రత ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా సినిమా కళాకారులు మీ అందరికీ చెప్పాడు, కార్మికుల కోసం మరొక చిత్రపురి కాలనీ కట్టిస్తా అని చెప్పాడు. ఒక అద్భుతమైనటువంటి స్టూడియో నిర్మిస్తా, ఎవరైతే సినిమా తీసుకోగలుగుతారో వాళ్లకు ఒక రకమైనటువంటి అవకాశాలు క్రియేట్ చేసి, ఎవరికి నిరుత్సాహపడకుండా తీసిన ప్రతి సినిమా ప్రజల ముందుకు రావాలనే విధంగా నేను అన్ని ఏర్పాట్లను చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగానే ప్రకటించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీకు భవిష్యత్తు ఉంటుంది. బంగారు తెలంగాణలో మీరందరూ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం. సినిమా అనేది దయచేసి సామాజిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా అదొక వ్యాపారం. రైతు పంటను సాగు చేసుకుంటాడు, ఒక కళాకారుడు నేను ఒక ధూమ్ధామ్ క్రియేట్ చేసుకున్నాను. నేను ధూమ్ధామ్ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేసుకొని నేను ధూమ్ధామ్ను ఇలా అది అనంతరం తీసుకుపోగలిగిన. మీరు కూడా కళాకారుడుగా మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు దయచేసి మీరు అందరు మంచి సినిమా, ఇప్పుడు ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను నాగరాజు అన్నకు చెప్తున్నా, ఒక తవ్వెడు విత్తనాలు అలికిన వాడు పుట్టాడు వడ్లరాసులను కోరుకుంటాడు. దయచేసి ఇది మీరు మీరు కోరుకోండి. ఎవరు కూడా సినిమా డబ్బులు పోగొట్టుకోవాలని ఎవడు కెమెరా ముందుకు రాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ కొడతా, అది కాకపోవచ్చు, అది ప్రజల చేత. దయచేసి చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. పైసలు పెడితే పెద్ద సినిమా, పైసలు పెట్టకుంటే చిన్న సినిమా ఉండదన్న. పెద్దది చిన్నది అనేది ప్రేక్షకునికి ఏ సినిమా నచ్చుతుందో అదే పెద్ద సినిమా.